మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల ఆదానికి రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. 1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా వ్యవహారం బయటకొస్తే జగన్ ఇప్పటి వరకు ఎందుకు నోరు ఇప్పడం లేదని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్భవన్కు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్కు జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రజలపై భారం పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు ఒప్పందం అంటే రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు, వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే